హలో వెల్కమ్ టు చాయ్ బిస్కెట్. నేను మీ తిమ్మారెడ్డి. చాయ్ బిస్కెట్ రోజు మనం చేయబోతున్నాం బీనియస్ మరియు లూజియానా కాఫీ. బీనియస్ తయారీకి కావాల్సిన పదార్థాలు మన దగ్గర రెడీగా ఉన్నాయి. అయితే ముందు ఒక బౌల్ తీసేసుకొని, బీనియస్ అంటే మనం మైదా పిండితో తయారు చేసుకునే ఒక స్నాక్. అయితే ఈరోజు తయారు చేసే స్నాక్లో బేకింగ్ లాంటిది ఏం లేదు. మన దగ్గర ఒక కడాయి ఉంది, కడాయిలో ఆయిల్ ఉంది ఆల్రెడీ. దాంట్లో ఫ్రై చేసేసుకొని తయారు చేసుకుందాం. అయితే ముందుగా మైదా పిండి 200 గ్రాముల మైదా పిండి బౌల్లో వేసేసుకొని, కొద్దిగా చిటికెడు బేకింగ్ పౌడర్, చిటికెడు బేకింగ్ సోడా మైదాతో పాటు ఈ బౌల్లో వేసేద్దాం. తర్వాత ఒక 5 గ్రాములు పంచదార, దాని తర్వాత మజ్జిగ, బటర్ మిల్క్ అయితే మన అందరి ఇంట్లో ఉంటాయి. 200 గ్రాములు మైదా తీసుకుంటే 100 నుంచి 120 ml మన మజ్జిగ దీంట్లో పోసేసుకోవాలి. సో దీంట్లో పోసుకొని మనం ఒక డో లాగా తయారు చేసుకోవాలి. ఇది వాడేటప్పుడు, మీరు మజ్జిగ వాడేటప్పుడు కొద్దిగా పుల్లటి మజ్జిగ ఉంటేనే మంచిది. టేస్ట్ బాగుంటుంది, ప్లస్ ప్రోడక్ట్ కూడా సాఫ్ట్గా వస్తుంది అనమాట. సో మజ్జిగ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి ఒక డో లాగా తయారు చేసుకోవాలి. మైదా, బటర్ మిల్క్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, పంచదార వేసుకున్న తర్వాత ఒక డో లాగా తయారు చేసుకోవాలి. తయారు చేసుకున్న తర్వాత చివరిగా సాఫ్ట్ బటర్ని వేసేసి, సాఫ్ట్ బటర్ కలిసేటట్లుగా మళ్ళీ ఇంకోసారి మనం డోని మిక్స్ చేసుకోవాలి. ఈ బటర్ వేయడం వల్ల మనం తయారు చేసుకోబోయే ఈ స్నాక్ చాలా చాలా సాఫ్ట్గా వస్తుంది అనమాట, బీనియస్ అనేది. సో ఇది మిక్స్ చేసే టైంలో మన దగ్గర ఇందాక చెప్పాను కదా, కడాయిలో ఆయిల్ ఉంది. స్టవ్ ఆన్ చేసేద్దాం. ఇది రోల్ చేసుకునే లోపల ఆయిల్ కూడా వేడైపోతుంది. ఇట్లా డో బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక 5 minutes దీన్ని తీసి పక్కన పెట్టేస్తే, మనం రోల్ చేస్తాం కదా, ఇట్లా వెనక్కి రాకుండా, అంటే ఇట్లా రబ్బర్ లాగా సాగుతుంది కదా. ఇప్పుడే రోల్ చేసినాం అనుకోండి, ఇలా రోల్ చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. గ్లూటెన్ ఉంటుంది దీంట్లో, దానికోసం ఒక 5-10 minutes రెస్ట్ ఇచ్చి పక్కన పెట్టేసాం అనుకోండి, రోల్ చేసినప్పుడు ఈజీగా రోల్ అయిపోతుంది. 10 నిమిషాలు పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని తీసి రోల్ చేసేద్దాం. కింద అతుక్కోకుండా కొద్దిగా మైదా చల్లేద్దాం. ఫస్ట్ డో తీసి పైనుంచి కొద్దిగా మైదా అతుక్కోకుండా, ఆయిల్ మరి ఎక్కువ టెంపరేచర్లో కాకుండా మామూలు టెంపరేచర్లో వేడి చేసుకోవాలి ఆయిల్ని. ఇలా రోల్ చేసుకున్న తర్వాత కట్ చేసుకొని మనం దీన్ని షేప్స్ మన ఇష్టం అండి. స్క్వేర్ షేప్స్, రౌండ్ షేప్స్, అది మన ఇష్టం. ముందుగా ఇలా సైడ్స్ తీసేసి ఇటు సైడ్ కూడా, ఇది వేస్ట్ కాకుండా మనం మళ్ళీ రోల్ చేసుకోవచ్చు దీన్ని. సో అలా సైడ్స్ కట్ చేసుకున్న తర్వాత ఒక ఫోక్ తీసుకొని ఇలా పైనుంచి ఇలా హోల్స్ పెట్టుకోవాలి. ఎందుకు హోల్స్ అంటే, అది ఇట్లా మనం స్క్వేర్గా కట్ చేసుకొని మనం ఫ్రై చేస్తున్నప్పుడు ఇట్లా పొంగకుండా మంచి ఒకటే సైజు రావడానికి ఇలా పైనుంచి డాక్ చేయాలి. సో కట్టర్తోని మామూలు కుకీస్ అయితే ఒకసారి ఇలా ప్రెస్ చేస్తే కట్ అయిపోతుంది. ఇది మనం డో లాగా తయారు చేసుకున్నాం కాబట్టి దీన్ని ఇలా ఒకసారి ప్రెస్ చేసి ఇలా ఒకసారి ఇట్లా షేక్ చేస్తే ఈజీ కట్ అయిపోతుంది అనమాట. సో ఒక్కొక్కటిగా తీసి దీంట్లో వేసేద్దాం. ఇది ఫ్రై అయిపోయిందంటే మనకి వెంటనే ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. తయారు చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ, ప్లస్ టైం కూడా అసలు ఎక్కువ పట్టదు. కాఫీతో కానీ టీతో కానీ చాలా చాలా బాగుంటుంది తినడానికి ఇది. సో ఒక ప్లేట్లో ఎక్స్ట్రా ఆయిల్ తీసేయడానికి ఈ ప్లేట్లో వేసుకుందాం. ముందుగా ఇంకా మిగతా ఎక్స్ట్రా ఆయిల్ తీయడానికి ప్లేట్లో వేసి ఇక్కడ పెట్టేద్దాం. సో మిగతావి కూడా మనం ఫ్రై చేసుకుందాం.
మనం పైనుంచి ఇలా హోల్స్ లాగా చేసుకున్నాం కాబట్టి అన్ని ఇట్లా కరెక్ట్గా పొంగకుండా ఒకటే సైజులో అయింది. ఒకవేళ పైనుంచి ఇలా మనం హోల్స్ లాగా పెట్టుకోకుండా డైరెక్ట్ వేసుకుంటే ఇట్లా పొంగుతాయి. ఒకవేళ మీకు అట్లా ఇష్టం అనుకుంటే హోల్స్ పెట్టుకోకుండా అలా కూడా చేసుకోవచ్చు. సో ఇవి కూడా మంచి గోల్డెన్ కలర్లో ఫ్రై అయిపోయాయి. ఇవి కూడా ఆయిల్లోంచి తీసేసి ప్లేట్లో పెట్టేద్దాం. సో ఎక్స్ట్రా ఆయిల్ అంతా దీంట్లోంచి తీసేసిన తర్వాత ఒక ప్లేట్లో పెట్టి సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన బీనియస్ తయారైనట్లే. వేడి వేడి బీనియస్ అయితే ఫ్రై చేసుకున్నాం. మనం దీంతో కాంబినేషన్ అనుకున్న కఫే లూజియానా తయారు చేసేద్దాం. ఈటీవీ అభిరుచి మీ వంటింటి నేస్తం. లూజియానా కాఫీకి మన దగ్గర ఫ్రెష్ క్రీమ్, పంచదార, దాల్చిన చెక్క, తర్వాత కొద్దిగా కాఫీ. అయితే ముందు ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసేసి కొద్దిగా నీళ్లు వేడి చేసుకుందాం. ఫస్ట్ ఆ నీళ్ళలో మన దగ్గర ఉన్న ఈ దాల్చిన చెక్క మంచి ఫ్లేవర్ కోసం ఇందులో వేసేద్దాం. కొద్దిగా పంచదార వేసేద్దాం. పంచదార వేసిన తర్వాత ఒక 3-4 మినిట్స్ దీన్ని బాయిల్ కానివ్వాలి, అంటే ఉడకనివ్వాలి. ఎందుకంటే ఆ దాల్చిన చెక్క యొక్క ఫ్లేవర్ ఆ నీళ్ళలో రావడానికి. సో దాల్చిన చెక్క వేసిన తర్వాత 5 నిమిషాల దాకా మరిగించాం మనం. దాని తర్వాత కాఫీ పౌడర్, తర్వాత ఫ్రెష్ క్రీమ్. మరీ ఎక్కువగా ఫ్రెష్ క్రీమ్ వేస్తే కాఫీ ఫ్లేవర్ తగ్గుతుంది కదా, చూసి కొద్దిగా మాత్రం వేసుకోవాలి. సో వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మరగనిద్దాం దీన్ని. మనం ఇందాక తయారు చేసుకున్నాం కదా బీనియస్, అవి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. అది మరిగే లోపల ఒక బ్లాక్ ప్లేట్ ఉంది మన దగ్గర. అయితే పైనుంచి కొద్దిగా ఐసింగ్ షుగర్, అది తెలుసు కదా మీకు, ఐసింగ్ షుగర్ అంటే పౌడర్డ్ షుగర్, అది ఈ బీనియస్ మీద నుంచి కొద్దిగా చల్లేద్దాం. పైనుంచి ఇలా కొద్దిగా పడేటట్లుగా. తింటున్నప్పుడు కొద్దిగా స్వీట్ తగలడానికి పైనుంచి ఈ ఐసింగ్ షుగర్, ప్లస్ చూడడానికి కూడా మనం ప్రజెంట్ చేసే ఈ బీనియస్ బాగుండడానికి పైనుంచి ఐసింగ్ షుగర్ చల్లుతున్నాం. దీన్ని పక్కన పెట్టేసి మనం ఈ ప్లేట్లో అరేంజ్ చేసుకుందాం. సో మన కాఫీ మరిగిపోయింది. ఇప్పుడు లూజియానా కాఫీ స్టవ్ ఆఫ్ చేసేసి ఈ గ్లాస్లో వడబోసేసుకుందాం. సో కాఫీ వేడివేడిగా ఉన్నప్పుడే ఈ లూజియానా కాఫీ మరియు బీనియస్ రెండు టేస్ట్ చేసేద్దాం. బీనియస్ మరియు లూజియానా కాఫీ రెండు రెడీగా ఉన్నాయి మన దగ్గర. బీనియస్ అనేది ఫ్రెంచ్ అనమాట. ఫ్రెంచ్ దేశంలో చాలా పాపులర్ అయిన స్నాక్ ఇది. చూసారుగా, తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ, సింపుల్ ఇంగ్రీడియంట్స్ మాత్రమే. వావ్, చాలా సాఫ్ట్గా ఉందండి. మనం బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసుకున్నాం కదా, అందుకని కొద్దిగా సాఫ్ట్గా ఉన్నాయి. ప్లస్ తయారు చేసుకోవడం కూడా మాక్సిమం అంటే 10 నుంచి 15 నిమిషాల పాటు టైం పడుతుంది అంతే. అయితే మీరు ఒక సైడ్ ఇట్లా కాఫీ, ఇంకో సైడ్ మీరు ఈ బీనియస్ తయారు చేసుకోవచ్చు ఈజీగా. ఇది రెడీ అయ్యే కూడా ఇది కూడా రెడీ అయిపోతుంది. ఇదేమో ఫ్రెంచ్ బీనియస్, లూజియానా కాఫీ ఏమో అమెరికాది. సో దీన్ని కూడా మనం టేస్ట్ చేసేద్దాం. నాకు ఫస్ట్ ఆ సినమన్ ఫ్లేవర్ వస్తుంది, అదే దాల్చిన చెక్క. దాని తర్వాత కాఫీ ఫ్లేవర్.
వీనియస్ తయారు చేయు విధానం. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మైదా పిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, పంచదార, మజ్జిగ వేసి డోలా తయారు చేసుకోవాలి. కొద్దిగా బటర్ వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత డోని రోల్ చేసుకుని పీసెస్ లా కట్ చేసుకుని వేడి నూనెలో ఫ్రై చేసుకుని ప్లేట్ లో పెట్టి ఐసింగ్ షుగర్ చల్లుకుని సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన వీనియస్ రెడీ. లూజియానా కాఫీ తయారు చేయు విధానం. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులో కొద్దిగా నీళ్లు పోసి మరిగించుకోవాలి. అందులో దాల్చిన చెక్క, పంచదార వేసి మరిగించాలి. తర్వాత కాఫీ పొడి, ఫ్రెష్ క్రీమ్ వేసి మరిగించాలి. ఒక గ్లాస్ లో వడ పోసుకుని సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన లూజియానా కాఫీ రెడీ. చూసారుగా ఇవాళ ఈ ఫ్రెంచ్ అండ్ అమెరికన్ కాంబినేషన్. ఇలాగే ఇంకో సరికొత్త కాంబినేషన్ తో మేము ముందుంటాను. చాయ్ బిస్కెట్ లో మీ తిమ్మారెడ్డి. ఈటీవీ అభిరుచి, మీ వంటింటి నేస్తం.